ఎవరిని మనం ఒక్క మాట అనలేము. ఎందుకంటే ఎంతో ప్రేమతో వచ్చారు వాళ్ళందరూ కూడా. వాళ్ళందరూ అంతంత దూరం నుంచి రేపు అసలు ముఖ్యమంత్రి గారి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పాసులు అవసరమా లేదా అసలు ఇవన్నీ ఏం ఆలోచించలా. వెళ్ళాలి, మన బాబు గారిని చూడాలి, నారా చంద్రబాబు నాయుడు అనే నేను అన్న వాక్యాన్ని చంద్రబాబు నాయుడు గారు చదవటాన్ని వాళ్ళు ప్రత్యక్షంగా విని ఆనందించాలన్న ఒక తపనతో వచ్చేశారు. నిజంగా కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం మొదలుపెట్టినప్పుడు ఆయన ఎప్పుడైతే నారా చంద్రబాబు నాయుడు అనే నేను అన్నారో వికే గారు, నిజంగా అసలు ఆ ప్రాంగణం మొత్తం కూడా ప్రజలు గర్జించారంట. అసలు నాకైతే అసలు ఒళ్ళు పులకించిపోయింది, అసలు గూస్ బంప్స్ నాకు. అంటే అటువంటి రోర్ ఆఫ్ ది పీపుల్ మారు మోగిపోయింది అసలు ఆ ప్రాంతం అంతా కూడా. అందరూ కేకలు, కేరింతలు, చప్పట్లు, ఏలలు, అసలు ఎవరు అందరూ కూడా పట్టలేకపోతా ఉన్నారనమాట ఆ సంతోషాన్ని. ఎస్, ఈ క్షణం కోసం కదా మనం పోరాడింది, దీనికోసం కదా మనం పోరాడింది. మీరు కొన్ని ఫోటోగ్రాఫ్స్ చూశారు, మన బంగారయ్య గారును మన నందమూరి రామకృష్ణ గారు కళ్ళం నీళ్ళు, వాళ్ళ కళ్ళల్లో నుంచి నీళ్లు గారిపోతూ ఉన్నాయి. ఘట్టంనేని కృష్ణ గారి సోదరుడు నందమూరి రామకృష్ణ గారు ఇద్దరు ఉన్న పిక్చర్, ఇద్దరు ఏడ్చేస్తున్నారు. అట్లా ఎంతమంది ఏడ్చారు మీకు తెలియదు ఇక్కడ, నేను చూశాను. ఐ హవ్ సీన్ విత్ మై ఓన్ ఐస్ పీపుల్ క్రయింగ్. ఆనందంతో ఆనంద బాష్పాలు, అసలు ఒకళ్ళనొకళ్ళు కౌలించుకోవటాలు, అసలు ఆ ప్రాంగణంలో అసలు ఏం జరుగుతుందో అసలు నాకు అది చూడటమే సరిపోయింది. అంటే అంత ఎమోషన్తో ఉన్నారు ఇవాళ. ఎందుకంటే 5 సంవత్సరాలు వాళ్ళు పడ్డ బాధలు, కష్టాలు అన్నీ తలుచుకుని కొన్ని కిలోమీటర్ల పాటు నడిచొచ్చారు సార్. ఆ రోజున చిలకలూరుపేట సభకి ఏ విధంగా అయితే పొలాల్లో నుంచి అడ్డం పడి నడిచి వచ్చారు, ఇవాళ కూడా అంతే. అదే సీను, ఎక్కడికక్కడ బళ్ళు వదిలేసి నడిచి ఏదో ఒక రకంగా చేరుకోవాలని చెప్పి రావటం. పెద్ద పెద్ద నాయకులు కూడా రాలేకపోయారు కదా, అటు బీజేపీ నుంచి కానీ లేకపోతే పార్టీ నుంచి కానీ జనసేన నుంచి కానీ ఇంకో విఐపీలు కొంతమంది, పెద్ద నాయకులు కొంతమంది కూడా అసలు పాసులు ఇవ్వడంలోనే అన్ని దాచుకుని పొదుపుగా ఇచ్చుకున్నారు అనుకోండి మీ వాళ్ళు. దానికి తగ్గట్టు ఈ ఇబ్బందుల వల్ల రాలేకపోయారు చాలామంది రాలేకపోయారు. నాయకులు చాలామంది ట్రాఫిక్లు ఇరుక్కుపోయారు. అయినా అంటే ఆ ప్రజల్లో ఉన్నటువంటి ఆ ఆనందం అదంతా చూసిన తర్వాత ఏంటంటే, సరే ఇప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురై ఉండొచ్చు కానీ ఒక ఉత్సవంలాగా జరిగింది. నరేంద్ర మోడీ గారు కూడా నిజంగా మీరు అన్నారు చాలా కరెక్ట్. నేను మోడీ గారిని గమనిస్తూనే ఉన్నా, అది మాట్లాడదాం. ఆయన కూడా ఎంత ఆనందంగా ఉన్నారు. అవును, అది అసలు చాలా ఆసక్తికరమైన పరిణామం అది. యా, సో